ఉద్యమ నేత బీసీల కోసమే గత ప్రభుత్వం బీసీలకి కొన్ని వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలని ఇప్పటి వరకు కూడా 22 నెలలు జరుగుతున్నా కూడా అమలు చేయకపోగా మరి దాటి మీద మొదటి నుంచి కూడా ఆ బీసీ సంఘాలు కుల సంఘాలు అన్నీ కూడా అడుగుతున్నా కూడా నిర్లక్ష్యం ధోరణితో ప్రవర్తిస్తుంది. ఆ నేపథ్యంలో బోడే రామచంద్రయ్య గారు బీసీలందరి తరపున ఆయన మరి గవర్నమెంట్కి గతం పోయిన నెల 22వ తారీఖున మరి అల్టిమేటం జారీ చేసి మరి బీసీలకు ఏవైతే ఇవన్నీ కూడా గవర్నమెంట్ ప్రకటించినటువంటి కార్యక్రమాలే ఏంది బీసీలకి రక్షణ చట్టం తెస్తామని చెప్పారు. అట్లాగే చట్టసభల్లో స్థానిక సంస్థల్లో మరి ఉద్యోగాల్లో కూడా బీసీ రిజర్వేషన్లు ఇస్తా అన్నారు. తర్వాత కులగణన జనగణన చేస్తా అన్నారు. తర్వాత ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేసినాయి, కార్పొరేషన్లు నిధులు కానివ్వండి ఇవన్నీ. ఒక్కటి మాత్రం ఈయన ఏం చెప్పాడంటే కొన్ని లక్షల వేల ఎకరాలు అందరికీ దారాదత్తం చేసినప్పుడు కుల వృత్తుల్ని నమ్ముకొని బతికేటటువంటి ఈ బీసీ వర్గాలకు కూడా 1000 ఎకరాలు కేటాయించాలి, దానికి అయ్యే ఖర్చు నేను భరాయిస్తానని ముందుకొచ్చాడు. అవన్నీ కూడా చెయ్యదగినవే, అవన్నీ కూడా న్యాయబద్ధమైనవే. అటువంటి డిమాండ్స్ని మరి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా సానుకూలంగా స్పందించకపోగా ఇప్పటి వరకు కూడా మరి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు కూడా నిర్లక్ష్య ధోరణితో వహించడం అనేది అది బీసీ జాతి యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులందరూ కూడా గమనించాలా. ఈ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది ప్రజా సమస్యల మీద అనేది. బోడే రామచంద్రయ్య గారు ఆయన 2-3 రోజుల నుంచి ఇప్పుడు 48 గంటలు గడిచింది, ఆయన ఆరోగ్యం కూడా క్షీణించింది, మాట్లాడలేని పరిస్థితులు అన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన మేము ఎంత చెప్పినా కూడా బీసీ సంఘాలు కుల సంఘాలు ఇప్పుడు రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో కూడా నాయకులందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. జాతీయ స్థాయిలో పార్టీలు యాదవ సంఘాలు అయితే దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తాం సహకరిస్తామని పిలుపునిచ్చినాయి. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికైనా మేము ఒకటే చెప్తున్నాం, గవర్నమెంట్ నుంచి ఎటువంటి ప్రతిపాదన లేదు. కనీసం ఆయన ఆరోగ్య స్థితి గురించి తెలుసుకోవడానికి ఒక గవర్నమెంట్ డాక్టర్ని పంపించట్లేదు. ఇక్కడ మరి ఎటువంటి ఏమైనా వైలెన్స్ ఏదైనా ఇబ్బంది జరుగుతుందంటే ఎటువంటి ప్రొటెక్షన్ లేదు. అంటే బీసీలు అంటే ఎంత నిర్లక్ష్య ధోరణి ఉన్నది మనం దీన్ని బట్టి తెలుస్తుంది. కాబట్టి మేమైతే ఒకటే చెప్తున్నాం, జరగబోయే పరిణామాలకి పూర్తిగా బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంచాల్సిన అవసరం ఉంది. ఆయన ఆరోగ్యం అయితే క్షీణించింది, ఆయన పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు. బీసీ సంఘాలు కుల సంఘాలు అన్నీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో రాబోతున్నాయి. కాబట్టి ఇప్పుడే వెంటనే మీరు స్పందించి చర్చలకి సానుకూలమైన చర్చలు మీరే వచ్చి మాట్లాడి మా డిమాండ్స్ని అంగీకరించి మరి పూర్తిగా వెంటనే ఈ ప్రభుత్వం దీని మీద స్పందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మరి పాత్రికేయ మిత్రులు అందరూ కూడా దీన్ని ఏంటంటే కొంతమంది కావాలని విషప్రచారం చేస్తారు. ఆయన పూర్తిగా నిన్న కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది, ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఇప్పుడు కాబట్టి ఇది ఆలోచించి మరి ఈ ప్రభుత్వం మాత్రం బీసీల పక్షపాత అయితే మాత్రం వెంటనే వచ్చి మరి ఇక్కడ ఈ శిబిరానికి వచ్చి మీరు మీ యొక్క దృక్పథాన్ని తెలియజేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. సమాజవాద అధ్యక్షుడు గారిని ఇక్కడ నిన్న ఉన్నాను, రాత్రి వాళ్ళు ఇక్కడ ఏం జరిగింది లైవ్ వస్తుంది. అదే చెప్తాను. నా పేరు పాస వెంకటేశ్వర్లు, సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. బోడే రామచంద్రయ్య గారు బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీల కోసం ఈరోజు దీక్ష పెట్టారు ఆమరణ, ఈరోజు 3వ రోజు వచ్చింది. ఏవైతే డిమాండ్స్ నేను మళ్ళీ రిపీట్ చేయను, ఎందుకంటే ప్రభుత్వానికి 40 రోజుల ముందే మనం అల్టిమేటం ఇచ్చాం కాబట్టి మరి ఆయన ఆరోగ్యం క్షీణించే దశకు వచ్చింది, చాలా డేంజర్ జోన్కి వెళ్ళిపోయారు. అది ప్రభుత్వంలో కూడా ఏ చిన్నది వచ్చినా కానీ పెద్ద పెద్ద మీడియాలో పేపర్లు వేసేటువంటి వీళ్ళు 4th ఎస్టేట్గా ఈ దేశంలో 4th ఎస్టేట్గా ఉన్నటువంటి జర్నలిస్టులు మరి ఏ ఒక్క పేపర్లో కూడా చిన్న కాలంలో కూడా రాకుండా ఏదో కుక్కతో కొంకరంటే అది రాయటం ఇంకోటి అయితే రాయటం ఏ కాలాన్ని చేస్తున్నారు. కానీ బీసీ సోదరులు దళిత సోదరులు బడుగు బలహీన వర్గాలు ఈరోజు 3వ రోజు ఆయన ఆరోగ్యంపై చాలా ఆందోళన చెందుతూ ఉన్నాం. అందరం కూడా రాష్ట్రం నుంచి ఎన్నో ఫోన్లు వస్తున్నాయి. అఖిలేష్ యాదవ్ గారు కూడా సపోర్ట్ చేసి ట్వీట్ చేశారు. అట్లాగే గత విజయసాయి రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు. ట్విట్టర్లో అనేక మంది పెద్దలు వస్తున్నారు. కానీ మేము చెప్తుంది ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, మరి చంద్రబాబు నాయుడు గారికి తెలియదు ఏం కాదు,
మేము అడిగిన డిమాండ్లు మీరు చెప్పినవే, మీ మేనిఫెస్టోలో పెట్టినవే. దానికోసం కూర్చుంటే మనిషి ప్రాణాలు పోతున్నా సరే మీరు పట్టుకుంచుకోరా? కోతవేడు దూరంలో డీజీపీ ఆఫీస్ పెట్టుకొని ఒక్క కానిస్టేబుల్ని కూడా ఇవ్వకుండా ఖబర్దార్ చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు, ఈ మూల్యం చెప్పి చెల్లించుకుంటారు మీరు. ఈ ప్రభుత్వం ఒక్క కానిస్టేబుల్ని కూడా ఇవ్వకుండా బీసీల ప్రాణం అంటే లెక్కలేదా మీకు అని చెప్తున్నాం. 2-3 గంటల్లో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరగడానికి బీసీ సోదరులు ఇప్పుడే వివిధ గ్రామాల నుంచి బయలుదేరారు. ఇప్పటికైనా మీరు తెలుసుకోండి, మీరు ఇచ్చిన హామీలను మేము నెరవేరుస్తామని చెప్పి చర్చలు రాకపోతే మేము 12 గంటలా చూస్తున్నాం, గంటలతో సహా చెప్తున్నాం. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఆయన ప్రాణానికి ఏదైనా హాని జరిగితే ఖచ్చితంగా మూకుమ్మడిగా దళిత సంఘాలు, బహుజన సంఘాలు, ఎస్సీ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు అన్ని కూడా కలుపుకొని పెద్ద ఎత్తున హైవేని నిర్బంధిస్తామని తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, డాక్టర్ గారు మాట్లాడండి. మాట్లాడతారు.